కథలోకి వెళ్ళకముందు ఒక మాట. మంచి కథని చేయడానికి మాకు మీ మోటివేషన్ కావాలి. కథ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. సావిత్రి అనే ఆమె ఒక హౌస్ వైఫ్. తన పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ చాలా బిజీగా ఉంది. ఒక సైడ్ నుంచి వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేస్తూ, అలాగే వాళ్ళ డ్రెస్ రెడీ చేస్తూ చాలా బిజీగా ఉంది. అప్పుడు వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్ మోగుతుంది. తను చాలా బిజీగా ఉండడం వల్ల ఆ కాల్ని లిఫ్ట్ చేయదు. అప్పటికే 2 సార్లు కాల్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ ఆ కాల్ లిఫ్ట్ చేయదు. కొద్దిసేపు అయ్యాక పిల్లల స్కూల్ బస్ వచ్చి ఇంటి ముందర ఆగుతుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని త్వరగా వాళ్ళని రెడీ చేసి బస్ ఎక్కించేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలని అలా సోఫా మీద కూర్చుంటుంది. ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిందో లేదో మళ్ళీ ల్యాండ్లైన్ మోగుతుంది. సావిత్రి ఆ కాల్ని పిక్ చేస్తుంది. కాల్ చేసింది తన ఫ్రెండ్ సుజాత. చాలా రోజుల తర్వాత కాల్ చేసిందని సంతోషంగా చాలాసేపు మాట్లాడుకుంటారు. సావిత్రి తన ఫ్రెండ్ సుజాతని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. సుజాత దానికి ఇప్పుడు కుదరదని చెప్తూ వీలు చూసుకొని ఖచ్చితంగా వస్తాను అని చెప్తుంది. అలా మాట్లాడుతూ సుజాత సావిత్రితో నీతో ఒక మాట చెప్పాలి అని చెప్తుంది. ఏమైంది చెప్పవే అని మాట్లాడుతూనే, నాకు ఈ మధ్య పీడకలలు ఎక్కువైపోయాయి. ఒక పీడకల నన్ను రోజు వెంటాడుతుంది. ఇది ఎవరితో చెప్పినా నన్నెవరు నమ్మట్లేదు అని చెప్తుంది. అసలు ఏమైంది అని అడిగితే, నేను నిద్రపోయిన కొద్దిసేపటికి నేను ఒక అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అడవిలో నా పేరు ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఒక కళ అని మర్చిపోతున్న నేను ఎవరు పిలుస్తున్నారా అని ప్రతిరోజు అటువైపు వెళ్తున్నాను. అలా వెళ్తున్నప్పుడు ఒక రాయి మీద ఒక పెద్దాయన కూర్చొని బీడీ కాలుస్తున్నట్టు కనిపిస్తుంది. నేను ప్రతిరోజు ఆ పెద్దాయన్ని వెళ్ళి అడుగుతున్నాను, నువ్వేనా నన్ను పిలుస్తుంది అని. ఆ పెద్దాయన నాకు జవాబు ఇవ్వడం లేదు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పిలుపు నాకు మళ్ళీ వినిపిస్తుంది. అలా చూస్తూ చూస్తూ నేను అడవి మధ్యలోకి వెళ్ళిపోతున్నాను. ప్రతిరోజు ఒకే చోట ఆగిపోతున్నాను. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని నాకు అనిపించదు. అలా ఆగిపోయిన ప్రతిసారి భూమి చీలిపోయి లోపల నరకం నాకు కనిపిస్తుంది. భూమి లోపల మంటలు చెలరేగుతున్నాయి. అందులోకి నేను జారిపోతున్నాను. అలా జారిపోతూ ఒక రాయిని పట్టుకొని ప్రతిరోజు నేను బతికిపోతున్నాను. నా అరుపులు కేకలతో స్పృహ తప్పిపోతున్నాను. పొద్దున్నే లేచి మళ్ళీ చూడగానే నా బెడ్ పైన నేను ఉంటున్నాను. ఈ మాట నేను నా భర్తతో చెప్తుంటే అతనితో ఒక పీడకల, ఎందుకు ఇంతగా దీని గురించి ఆలోచిస్తున్నావు అని నాకు చెప్తూ ఉన్నాడు. ఒక కళ ఒక్కరోజు వస్తే పర్వాలేదు, కానీ ఇది నాకు రోజు వస్తుంది. దీంతో నేను తట్టుకోలేకపోతున్నాను. నిద్రపోవాలన్నా నాకు చాలా భయంగా ఉంది అని సుజాత తన ఫ్రెండ్తో చెప్పుకుంటుంది. అప్పుడు సావిత్రి మాట్లాడుతూ, ఇలాంటి పీడ కళలు మంచివి కాదని చెప్తూ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా భోజనం చేయాలి అని చెప్తుంది. అప్పుడు సుజాత, నీకు ఇంకా ముఖ్యమైన విషయం చెప్పనే లేదు అని చెప్తుంది. అది ఏంటి అంటే, నిద్ర లేచాక ప్రతిరోజు నా కాళ్ళకు మట్టి అంటుకొని ఉంటుంది. అది ఒక కలే అయితే నేను ఇంత భయపడేదాన్ని కాదు అని తను చెప్తుంది. ఇదంతా విన్న సావిత్రి బాగా ఆలోచించి, నాకు ఒక బాబా తెలుసు, నువ్వు ఒకసారి ఆయన్ని కలిస్తే నీకేమైనా హెల్ప్ అవ్వచ్చు అని సావిత్రి చెప్తుంది. అలా మాట్లాడుకున్న తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు కాల్ కట్ చేసేస్తారు. సుజాత బాగా ఆలోచిస్తుంది. ఇలా ప్రతిరోజు ఆ కళ గురించి భయపడడం కన్నా బాబాని కలవడం మంచిదనుకుంటుంది. బాబా అంటే ఏదో చేయి చూసి జాతకాలు చెప్పేవాడని సుజాత అనుకుంటుంది. కానీ నిజానికి కొన్ని వేల మంది ఆ బాబాతో మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉంటారు. బాబా తనకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాడు. సుజాత ఇంకా ఆశ్రమంలోకి వస్తూ ఉండగానే తనను దగ్గరికి పిలుస్తాడు.
బాబా చాలాసేపు తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. నీ సమస్య ఏంటో చెప్పు అని సుజాతని అడిగితే తనకు వచ్చే కళ గురించి తను మొత్తం వివరంగా చెప్తుంది. బాబా దీని గురించి చాలాసేపు ఆలోచిస్తాడు. లేచి అటు ఇటు తిరుగుతూ సుజాత వైపే చూస్తూ ఉంటాడు. నిమిషాలు గంటలవుతాయి కానీ బాబా ఒక్క మాట కూడా మాట్లాడాడు. అలా చాలాసేపు గడిచిన తర్వాత, నీకు వచ్చేది కల కాదు, నిజానికి నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు. నీ చుట్టూ ఏదో శక్తి ఉంది, అది నిన్ను నరకానికి తీసుకెళ్లాలనుకుంటుంది అని చెప్పగానే సుజాత చాలా భయపడిపోతుంది. అలా భయపడిన తను కన్నీళ్లతో బాబా కాళ్ళు పట్టుకుంటుంది. నాకిప్పుడే చావాలని లేదు బాబా, నాకేదో ఒక పరిష్కారం చూపియండి అని బాబాని కోరుతుంది. అది చూసిన బాబా, ఈరోజు రాత్రి నీ కలలోకి నేను వస్తాను అని బాబా తనకు ధైర్యం చెప్తాడు. ఆ రోజు రాత్రి నిద్రపోవాలని సుజాత చాలా ప్రయత్నిస్తుంది. ఎంతసేపైనా తనకి నిద్ర పట్టదు. అలా చాలాసేపు గడిచిన తర్వాత సుజాత మెల్లగా నిద్రలోకి జారిపోతుంది. లేచి చూడగానే తను మళ్ళీ అదే అడవిలో నడుస్తూ కనిపిస్తుంది. మళ్ళీ తనకు అదే గొంతు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. తను మళ్ళీ అది ఎవరు పిలుస్తున్నారో తెలుసుకోవడానికి రోజులాగే మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ అదే ముసలాయన బీడీ కాలుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ అడిగే ప్రశ్న తనను మళ్ళీ అడుగుతుంది. అలా ముందుకు వెళ్తూ ఒకచోట ఆగిపోతుంది. మళ్ళీ భూమిని చీల్చుకుంటూ అదే స్వరంగం మళ్ళీ కనిపిస్తుంది. అందులో కనిపిస్తున్న మంట తనను కిందికి లాగుతూ ఉంటుంది. అలా కిందికి పడిపోతున్న తను రాయిని పట్టుకొని లోపలికి జారిపోకుండా తనను తాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో తను అక్కడ బాబాని చూస్తుంది. రాయిని పట్టుకొని కష్టపడుతున్న తనను బాబా చేయందిస్తాడు. తనను పైకి లాగుతూ లాగుతూ ఆ నరకంలోకి అలాగే వదిలేస్తాడు. లోయలో పడిపోతున్న తను గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి చూస్తే ఆ బాబా తనకు ఒక యమదూతలా కనిపిస్తాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.